పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తారా స్వరూప తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కావున 5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. లేవండి, ప్రస్తుతానికి అయితే అవేమీ లేవు. జస్ట్ ఫిషర్మెన్కి మాత్రం అప్రమత్తంగా ఉండమని చెప్పి ఇవ్వడం జరిగింది. నిన్న ఉత్తర ఒరిస్సా ఆనుకున్న ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ఈరోజు మార్నింగ్కి ఉదయం 8:30 గంటలకి మనకి నార్త్ ఆంధ్ర కోస్ట్, అదే ఉత్తర కోస్తా ఆంధ్రాకి ఆనుకున్న WCBL పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మారింది. ఇందువలన ఏంటంటే మనకి ఇది 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల మనకి రాష్ట్రం అంతటా విస్తృతంగా వానలు పడుతున్నాయి. ఆల్రెడీ నిన్నటి నుంచి వానలు కామెంట్స్ అయ్యాయి. ఈరోజు కూడా ఇంకా నెక్స్ట్ 5 డేస్ కూడా ఇంకా పడే అవకాశం ఉంది. నిన్న రికార్డ్ అయిన రెయిన్ఫాల్స్లో ఎక్కువగా పడింది హెవీ రెయిన్ఫాల్స్ ఏంటంటే గుడివాడలో కృష్ణా డిస్ట్రిక్ట్ 11 సెంటీమీటర్లు, కైకలూరు 7 సెంటీమీటర్లు, మచిలీపట్నం 7 సెంటీమీటర్లు, ఏలూరు 6 సెంటీమీటర్లు, నూజివీడు, భీమడోలు, అవనిగడ్డ, రేపల్లె 5 సెంటీమీటర్లు చొప్పున పడ్డాయి. రాయలసీమలో అయితే లేపాక్షి సత్సాయి డిస్ట్రిక్ట్ 4 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ చేసాము. ఈరోజు ఈ ఆవర్తనం మన పశ్చిమ మధ్య బంగాళాఖాతం నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆనుకొని ఆవరించి ఉండడం వలన దీని రెయిన్ఫాల్స్ ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంది. అంతా కూడా 1-2 డేలు పడే అవకాశం ఉంది. విండ్స్ ఈ థండర్స్టార్మ్ వచ్చినప్పుడు గస్టీ విండ్స్ 40 to 50 kmph, గస్టింగ్ టు 60 kmph వరకు వచ్చే అవకాశం ఉంది. 55 kmph మన కోస్తా అంతా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండమని చెప్పి ఇచ్చామన్నమాట.